అంతరంగికంగా మనల్ని మనము ఎలా చూసుకుంటాము దాని గురించి నేను మాట్లాడాను. ఎవరికైనా గుర్తుందా? ఓకే. సో గిద్యోను గురించి మాట్లాడాను. కనీసం అదేం గుర్తుందా? సో గిద్యోను తాను ఎలా చూసుకుంటా ఉన్నాడు? ఓడిపోయిన వ్యక్తిగా, పడిపోయిన వాడిగా, దేవుడు ఇంకేమాత్రం కార్యాలు చేయట్లేదు అన్నట్టు చూస్తూ ఉన్నాడు. అవునా? వైన్ ప్రెస్ వెనకాల ఆ గానుగు చాటున దాక్కుంటా ఉన్నాడు. ఇప్పుడు యెహోవా దూత వచ్చి గిద్యోనుతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడు. గిద్యోను తాను చూసుకునే విధానాన్ని మార్చేస్తూ ఉన్నాడు. సో గత వారం ఏం చెప్పానంటే, అంతరంగికంగా మనల్ని మనం చూసుకునే విధానము మార్పు చెందకపోతే దేవుడు మనకి ఏర్పాటు చేసిన ఆ కృపలోకి మనము నడవలేం. దేవుడు మనకి ఏర్పాటు చేసిన అద్భుతమైన గమ్యంలోకి మనము ప్రయాణం చేయలేం. సో ఈ వారం ఏం మాట్లాడుతూ ఉన్నానంటే, మన మనస్సు మార్పు చెందడం గురించి మాట్లాడుతూ ఉన్నాను. సో యూజువల్గా మనస్సు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవి చాలా హార్డ్ టాపిక్స్, ఇవి చాలా కఠినమైన అంశాలుగా చెప్పొచ్చు. అదేవిధంగా వినే వాళ్ళకు కూడా యూజువల్గా బోర్ కొడతా ఉంటుంది. ఎందుకని కొన్ని అలానే ఉంటాయి. ఉదాహరణకి రోమపత్రిక 12:2 వచ్చినాం. అది చదివి దాని మీద వాక్యాలు చెప్పి మీరు విని మామూలుగా అవునా ఒకలాంటి ఆ వచ్చిన ఎత్తంగానే కొంతమందికి నిరాశ వస్తుంది. ఇట్లా అయిపోయింది. ఓకే. సో మనం ఎప్పుడైతే మనము దేవుని ఆత్మ చేత నింపబడి ఉంటామో మనం ప్రతిసారి కూడా నూతనత్వాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. సో పాతదానికి కొత్తదానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే దేవుని ఆత్మ యొక్క నింపుదల. సో గత వారం నేను చెప్తా వచ్చాను, ఎప్పుడైతే మనం చూసుకునే విధానంలో మనం మార్పు చెందమో మన గతం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మనం గతంలో చేసిన తప్పులు కానీ, పొరపాట్లు కానీ, గతంలో మనకి జరిగిన అనుభవాలు కానీ మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? వెంటాడుతూ ఉంటాయి. సో ఇప్పుడు దేవుడు నూతనమైన విషయాల్లోకి మనల్ని నడిపించాలనుకున్నప్పుడు ఇప్పుడు ఏమవుతోంది? అపవాది ఏం చేస్తాడు? మన గతాన్ని ఉపయోగించుకుంటాడు. హీ యూజెస్ యువర్ పాస్ట్ టు కంట్రోల్ యూ. నేను కంట్రోల్ చేయడానికి అపవాది ఏం చేస్తాడు? నీ గతాన్ని ఉపయోగించుకుంటాడు, లేకపోతే నీ పొరపాట్లను ఉపయోగించుకుంటాడు, లేకపోతే నువ్వు ఎక్కడ తప్పులు చేసావో, నువ్వు ఎక్కడ సరిగా లేవో ఆ విషయాల్ని నీ దగ్గర తీసుకొచ్చి మరలా నిన్నేం చేస్తాడు? నిందించి దేవుడు చెప్పిన భవిష్యత్తులోకి నడవకుండా నిన్ను ఆపేస్తాడు. ఎంతమంది నాతో ఉన్నారు? సో ఎంతమంది మార్పు చెందాలనుకుంటున్నారు? పక్కన చెప్పండి. మార్పు చెందటం అనేది చాలా బాధాకరమైన విషయం. చేంజ్ ఈజ్ పెయిన్ఫుల్. కానీ దేవుడు కృప అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనం మార్పు చెందమో, మన మనస్సులో, మన హృదయంలో ఎప్పుడైతే మార్పు రాదో సంవత్సరాలు అనేవి గతించిపోతూ ఉంటాయి, కానీ మన జీవితం మాత్రం అలానే ఉంటుంది. మనం అదే సమస్యలతో అదే విధంగా పోరాడుతూ ఉంటాం. ఆలోచించారు ఎప్పుడైనా? ఎప్పుడైతే మన మనసు మార్పు చెందదో మన లైఫ్లో మనము ముందుకు వెళ్ళలేం. అది బిజినెస్ అయినా, అది కెరియర్ అయినా, అది ఆత్మీయ జీవితం అయినా, నీ మనసు ఎక్కడ వరకైతే మార్పు చెందుతుందో అక్కడ వరకే నువ్వు వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు నేను చెప్పేది? చేసుకోండి. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. మై స్పిరిట్ షల్ నాట్ స్ట్రైవ్ విత్ మ్యాన్. దేవుని ఆత్మ అంట నరులతో ఎల్లప్పుడూ వాదించదంట. అంటే దేవుడు ఒక ఉద్దేశంతో నరుల్ని ఆయన చేశాడు ఈ భూమి మీద. అవునా? దేవుడు వాళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ ఏంటి? దేవుడు వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటి? మీరు ఫలించి, మీరు అభివృద్ధి చెంది, మీరు విస్తరించి, మీరు భూమిని నిండించి ఏలుబడి చేసేవారిగా ఉండాలి. అంటే ఈ సృష్టి మీద, ఈ భూమి మీద అధికారం తీసుకొని జీవిస్తా దేవుని మహిమార్థమై వాళ్ళు బ్రతకడానికి దేవుడు నరులను చేశాడు. అవునా? ఎంతమంది నాతో ఉన్నారు? సో దేవుడు నరులను చేశాడు, కానీ నరుల యొక్క ఆలోచన విధానం అంట, వాళ్ళ మనసు అంట చెడిపోయిందంట. సో చెడిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? తన ఆత్మ ద్వారా
నరునితో వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. నరునితో ఒక సంభాషణలోకి వచ్చి నరుని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఓ మనిషి, నీ మనస్సు మార్చుకో అని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎంతమంది నాతో ఉన్నారు? సో మేబీ దేవుని ఆత్మ వాళ్ళతో ఎలా మాట్లాడుంటారు? ఇలా ఒక మంచి డ్రెస్ వేసుకొని వచ్చి మాట్లాడి ఉండకపోవచ్చు. సో వాళ్ళు పాత నిబంధనలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండుంటాడు. అవునా? ఎలా మాట్లాడి ఉండొచ్చు? వాళ్ళ మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండుండొచ్చు. దేవుని ఆత్మ ఏం చేస్తూ ఉన్నాడు? వాళ్ళని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో ప్రేరేపిస్తూ ఉన్నాడు? చెడుతనముని విడిచిపెట్టి వాళ్ళు మార్పు చెందాలని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అలా దేవుడు కార్యం చేసి మేబీ దేవుని ఆత్మ విసిగిపోయాడేమో. తర్వాత దేవుడు ఏమంటున్నాడు? నా ఆత్మ ఎల్లప్పుడు నరులతో వాదించదు. తర్వాత దేవుడు ఏం చేస్తాడు? భూమి మీదకి జలప్రలయాన్ని తీసుకొని వచ్చాడు. ఆ జలప్రలయాన్ని తీసుకురాబోయే ముందు దేవుడు ఏం చేశాడు? మనిషితో మాట్లాడుతూ వచ్చాడు, మనిషిని బతిమలాడుతూ వచ్చాడు. దేవుని ఆత్మకున్న ఒక గుణం ఏంటంటే ఆయన బతిమలాడతాడు, ఆయన నిందించడు. హల్లెలూయా. ఆయన ఒప్పింపజేస్తాడు. నిందించడానికి ఒప్పింపు చేయడానికి చాలా వ్యత్యాసం ఉంది. నువ్వు ఈ తప్పు చేసావు, ఈ రాత్రి కాలు చేయబోయింది, రేపొద్దు నరకంలో ఉంటావు. దాన్ని ఏమంటారంటే నిందించటం అంటారు. పరిశుద్ధాత్మ ఎలా ఒప్పింపజేస్తా అంటే, నువ్వు ఇది చేసావు, నీకు అది తగింది కాదు, దేవుడు పెట్టిన స్థానం ఇది, ఈ స్థాయి కలిగి నువ్వు ప్రవర్తించాలి, ఈ రీతిగా నువ్వు ఆలోచించాలి, నీ స్థాయికి తగిన పని కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? తండ్రి యొక్క మంచితనాన్ని నీకు చూపించి నిన్ను ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా. నిందించబడిన స్థితిలో ఉంటే మనం ఎప్పుడు విడుదల పొందము. ఎంతమంది నాతో ఉన్నారు? నిందించబడిన స్థితిలో ఉంటే మనకి విడుదల రాదు. ఒప్పించబడిన స్థితిలో ఉంటే ఆయన మంచితనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపించి ఒప్పింపజేస్తూ ఉంటాడు. కాబట్టి మన హృదయము మార్పు చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నీ పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు నిందించేవాడు కాదు. కానీ ఇద్దరు నిందిస్తారు. ఒకళ్ళు ఎవరంటే మనుషులు నిందిస్తారు, తర్వాత మన శత్రువు అయిన అపవాది నిందిస్తాడు. ఈరోజు కొంతమంది కొన్ని క్యాచ్ చేస్తూ ఉన్నారు. సో దేవుడు ఒక అద్భుతమైన వరాన్ని మనకిచ్చాడు, ఒక గిఫ్ట్ మనకిచ్చాడు. ఏంటంటే మన మైండ్. అందరూ చెప్తారా? ఈ మైండ్ అనేది దేవుడు నాకు ఇచ్చిన శక్తివంతమైన వరం. సో ఈ మైండ్లో స్పేస్ కోసం అపవాది పోరాడుతూ ఉంటాడు. అదే మైండ్లో స్పేస్ కోసం దేవుని ఆత్మ పోరాడుతూ ఉంటాడు. అవునా? నీ మనసులో అపవాదికి ఏం కావాలి? కొంచెం చోటు కావాలి. ఒక చిన్న కాలు వాడు పెట్టగలిగితే మొత్తం దాన్ని ఆక్రమించుకోగలుగుతాడు. అలానే దేవుని ఆత్మకి ఏం కావాలి? నీ మనసులో చోటు కావాలి. నీ మనసు ఎప్పుడైతే దేవుని వాక్యానికి, దేవుని విషయాలకి నువ్వు ఇవ్వటం మొదలు పెడతావో, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? దేవుని ఆత్మ యొక్క కంట్రోల్ కింద వస్తావు. నీ మైండ్ని ఏదైతే ఏలుబడి చేస్తుందో దాని కంట్రోల్ కింద నువ్వు ఉంటావు. ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? మధ్యాహ్నము అన్నం తినలేదు, మధ్యాహ్నం లంచ్ చేయలేదు, సాయంత్రం అంతా ఇప్పుడు ఆలోచిస్తున్నాం, ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ బిర్యానీ బాగుంటుంది ఆలోచిస్తున్నాం. ఇలా వచ్చి సర్వీస్లో కూర్చున్నాం. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఎంత వాక్యం చెప్పినా, వర్షిప్ చేసినా, ఏం చేసినా నువ్వు ఆల్రెడీ ఒకదాని ప్రభావం కింద ఉన్నావు. ఆ పని జరిగితేనే కానీ నీ మనసుకి తృప్తి రాదు. సో అపవాది కూడా ఏం చేస్తాడు? నీ బలహీనతలు, నీ తప్పులు, నీ పొరపాట్లు ఉపయోగించుకొని నీ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్లకుండా నిన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రతి జంక్షన్ దగ్గర అపవాది పోరాడతాడు, ప్రతి బ్రేక్ త్రూ దగ్గర అపవాది పోరాడతాడు, ప్రతి ట్రాన్సిషన్ దగ్గర అపవాది పోరాడతాడు. అందుకనే దీన్ని ఆత్మీయ పోరాటం అంటారు. సో ఆత్మీయ పోరాటం అంటే మనల్ని ఎవరో కత్తులతో వచ్చి పొడవట్లేదు, మన మనసుని అపవాది లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో అపవాది ఉపయోగించే ఆయుధం ఏంటి? మనకు కలిగిన చేదు అనుభవాలు, మనం గతంలో చేసిన తప్పులు, మన ఓటమిలు, మన నిరాశలు,
ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ఏం చేయాలని చూస్తాడు? వెనక్కి లాగాలని చూస్తాడు. చాలామంది జీవితంలో ముందుకు వెళ్ళాలని ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరా? మిగిలిన వాళ్ళు అంత అనుకోవట్లేదా? ఎంతమంది ఆర్థికంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఎంతమంది ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు అపవాది ఏం చేయాలి? మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా చేస్తే, అంతే కదా వాడి టార్గెట్. మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా చేస్తే, అంటే ఎలా వెళ్ళనీయకుండా చేస్తాడు? అదే పాత ఆలోచనలో, అదే పాత పద్ధతుల్లో నువ్వు ఇమిడిపోయేటట్టు చేస్తాడు. నువ్వు బయటికి రాకుండా చేస్తాడు. దాన్ని వాడు ఎలా టార్గెట్ చేస్తాడు? నేరారోపణ చేస్తాడు. ప్రతిసారి నువ్వు ఒక పని చేయాలన్నప్పుడు ఏమంటే, పలానా టైంలో నువ్వు ఎవరి దగ్గర తప్పించుకున్నా దేవుడైనా నిన్ను వదిలిపెడతాడేమో కానీ నేను వదిలిపెట్టనురా అంటాడు. అనుకుంటున్నాడు అపవాది నల్ల సూట్ వేసుకొని, లేకపోతే అవునా కొమ్ములు పెట్టుకొని రాడు. ఎలా వస్తాడని సర్ప్రైజింగ్గా చూస్తున్నారు కొంతమంది. నీ ఆలోచనలో వస్తాడు. నీ ఆలోచన అనే రెల్మ్ని ట్యాప్ చేసి అక్కడ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నేనేం చెప్తున్నానంటే, దేవుని వాక్యం ద్వారా, దేవుని ప్రేమ ద్వారా మన మనసు కానీ మార్చబడకపోతే దేవుడు ప్రిపేర్ చేసిన భవిష్యత్తులోకి మనం వెళ్ళలేం. 2010, 2011, 2012, 2014, 15, 20, 24 ఈ సంవత్సరాలన్నీ కూడా ఒకే రకమైన పోరాటాలు నువ్వు ఎదుర్కొంటున్నావంటే నీ మనస్సు మారలేదని అర్థం. ప్రార్థన చేయటం వేరు, మనస్సులో మార్పు చెందటం వేరు. కొన్ని విషయాలు నువ్వు ఎంత ప్రార్థన చేసినా విడుదల రాదు. ఏం చెప్తున్నా జాగ్రత్త వినండి. వాటికి ఎక్కడ విడుదల రావాలి? మనస్సులో విడుదల రావాలి. అంతేనా? మనసులో విడుదల రాకుండా, ఈ వ్యక్తికి ఇప్పుడు ఆకలేస్తుంది, సాయంత్రం పూట రెస్టారెంట్కి వెళ్ళాలి, ఇలా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నా అతని ప్రార్థన ఏమైంటుంది? ప్రభా, గుంటూరులో మంచి రెస్టారెంట్ సర్వీస్ అయిపోయడానికి నాకు దొరికితే చాలు. అవునా? ఇంక మిగిలిన ఆ రోజు ఏమీ పట్టించుకోడు. మేబీ అది తన అవసరత అయి ఉండొచ్చు. కానీ అపవాది ఏం చేస్తాడంటే మన గతంలో జరిగిన విషయాల్ని బలమైన చీకటి దుర్గాలుగా సృష్టిస్తాడు. ఎంతమంది నాతో ఉన్నారు? దానికి నువ్వు ఒక తప్పు చేసావు, అవునా? రోజు ఆలోచిస్తూ ఉంటావు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు. ఇప్పుడు అది ఏమైపోయింది? ఆలోచించి ఒక బలమైన చీకటి దుర్గం అయిపోయింది. ఒక పెద్ద పర్వతంలాగా అయిపోయింది. ఇప్పుడు దేవుని వాక్యం వచ్చి ఆ పర్వతాన్ని ఢీ కొట్టాలంటే, ఆ పర్వతంలో ఎక్కడో ఒక రవ్వని ఢీ కొడుతుంది, కానీ ఆ పర్వతం ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా అయిపోయింది. కానీ ఆ పర్వతాన్ని ఢీ కొట్టాలంటే ఏం చేయాలి? ఈ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తావో పరిశుద్ధాత్మ నీకు సత్యాన్ని బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఆ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే మెడిటేట్ చేస్తూ ఉంటావో, డే అండ్ నైట్, దివారాత్రులు ఎప్పుడైతే సత్యాన్ని పట్టుకొని నువ్వు మెడిటేట్ చేస్తూ ఉంటావో, ధ్యానిస్తూ ఉంటావో, నీ మనస్సు ఆటోమేటిక్గా మార్పు చెందటం ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. మనకున్న పోరాటాలన్నీ ఎక్కడ ఉంటాయంటే మన మనస్సులో ఉంటాయి. అపవాది ఎక్కడ పోరాడతాడు? మన మైండ్లో పోరాడతాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా ఆత్మ నరునితో ఎల్లప్పుడూ వాదించు. అంటే నరునిలో పనిచేయాలని దేవుని ఆత్మ చూస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మనల్ని మార్పు చెందించాలి అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకని? నూతన నిబంధన యొక్క విధానం ఏంటంటే నిన్ను మహిమ నుండి మహిమలోకి తీసుకువెళ్ళట. 5 సంవత్సరాలు అయినా కానీ నీ విశ్వాస స్థానం అలానే ఉండటం దేవునికి ఇష్టం లేదు. 15 సంవత్సరాలైనా నీ ఆత్మీయ జీవితం ఎక్కడ ప్రారంభించావు నువ్వు అక్కడే ఉంటే అది దేవుని యొక్క చిత్తం కాదు. నువ్వు ఒక చోట ఆగిపోయావు అనుకో, ఇప్పుడు ఏమవుతుంది? ముందు నీకు నీ మీద విరక్తి పుడుతుంది. హలో, ఏంటండి, ఎవరికి ఎప్పుడు అలా అనిపించలేదా? అందరూ ఫ్లో అవుతున్నారా? బాగా ప్రవహించే నదిలాగా మీ ఫైనాన్సెస్లో, మీ లైఫ్లో, మీ కెరియర్లో, మీరు చేసే పనుల్లో అభివృద్ధి చెందుతున్నారా? ఫ్లో అవుతున్నారా? ముందుకెళ్తున్నారా? వెళ్ళకపోతే ఇప్పుడు ఏమనిపిస్తుంది? విరక్తి చెందుతారు. విరక్తి చెందినప్పుడు మనకు వచ్చే ఫస్ట్ ఆలోచన ఏంటంటే, దేవుడు ఎందుకని నా జీవితంలో ఏమీ చేయట్లేదు?
ఈ పాస్టర్ సరిగ్గా ప్రార్థన చేస్తున్నాడా లేదా? హలో, ఎప్పుడైతే నీ మనస్సును మార్చుకోవో యేసు కూడా ఏం చేయలేడు. ఏం చెప్తాను జాగ్రత్త గుర్తుపెట్టుకో. దేవునికి పవర్ లేదు. హలో, నీ చిత్తాన్ని ఓవర్ రైడ్ చేసి ఆయన ఏం చేయడు. నువ్వు ఎప్పుడైతే ఒక డెసిషన్ తీసుకుంటావో, నేను ఇలానే ఉంటా, నా మనసును మార్చుకోనంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాదు కదా, ఇంకెవరైనా ఉన్నా వాళ్ళు ఏం చేయలేరు, ఇంకెవరు లేరు. అవునా? అంటే ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం మీద తన జీవితం ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నీ చిత్తాన్ని, నీ ఇష్టాన్ని ఆయన ఓవర్ రైడ్ చేయడు. చాలామంది అంటారు, నేను పలానా తప్పు చేస్తున్నాను, ఆ రోజు దేవుడు కానీ ఉంటే నన్ను ఆపొచ్చు కదా. హలో, దేవుడు ఆపడమ్మా. ఆయనకి ఇంకా ట్రక్ వేసుకొని వచ్చి నీ ముందు బ్రేకులు కొట్టి నీ ముందు స్కిడ్ చేసి నిన్ను ఆపడం ఇదే పని కదా ఆయనకి. దేవుడు ఏం చేశాడు? నీకు ఒక సొంత చిత్తాన్ని ఇచ్చాడు. పాత నిబంధనలు ఆయన ఏమన్నాడు? జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని నీ ముందు పెడుతున్నాను. ఆకాశమా చూడు, భూమి చూడు, ఇవి వీళ్ళ ఎదుటి నేను పెడుతున్నాను, వాళ్ళు ఏం కోరుకుంటే అదే వాళ్ళకి జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు జీవాన్ని కోరుకున్నావంటే దేవుడు ఏం చేస్తాడు? తన జీవాన్ని నీకు రుచి చూపిస్తాడు. నువ్వు మరణాన్ని కోరుకున్నావంటే మరణం దగ్గరికి వెళ్తావు. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది ఫాలో అవుతూ ఉన్నారు? సో ఈ మనస్సుతో మనం ఏం చేయడానికి పిలువబడ్డామంటే దేవుణ్ణి సేవించడానికి పిలువబడ్డాం. హల్లెలూయా. రోమపత్రిక 7వ అధ్యాయంలో 25వ వచనంలో పౌలు ఏమంటాడంటే, విత్ మై మైండ్ ఐ సర్వ్ ద లా ఆఫ్ గాడ్. నా మనసుతో దేవుణ్ణి నేను సేవిస్తా ఉన్నాను. అందరూ ఆ మాట చెప్తారు, నా మనసుతో దేవుణ్ణి నేను సేవిస్తున్నాను. ఎవరిని సేవిస్తున్నావంట? నీ మనసుతో దేవుణ్ణి సేవిస్తున్నావంట. అంటే పౌలు తన మనస్సు విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాడు, ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏంటంటే, ఈ మనస్సుతో నేను దేవుని సేవించాలి. మనస్సుతో దేవుని సేవించడం ఏంటండి? ఆలోచించారు ఎప్పుడైనా? అంటే ఈ మనస్సులో నేను దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని విషయాలకి మాత్రమే ప్రథమ స్థానం ఇస్తాను. హల్లెలూయా. దేవునికి విరోధంగా, వాక్యానికి విరోధంగా వచ్చే ప్రతి ఆలోచనని నేను చెరపట్టి క్రీస్తుకు లోబడేటట్టు నేను చేస్తాను. హల్లెలూయా. ఉదాహరణకి బాగా చింతిస్తున్నారు అనుకుందాం ఒక విషయంలో. ఇప్పుడు నువ్వేం చేయాలి? నేను చింతించకూడదు అంటే నీకు వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? వాక్యం దగ్గరికి వెళ్ళాలి. ఆ మనస్సులో విడుదల వచ్చేంత వరకు నువ్వు ఆ మాటను పట్టుకొని ధ్యానించాలి. హల్లెలూయా. నేనేం తినాలి, నేనేం తాగాలి, నేనేం ధరించుకోవాలి, నా దేవుడు చూసుకుంటాడు. ఆయన ఆకాశ పక్షులను పోషిస్తూ ఉన్నాడు, ఆయన నన్ను కూడా పోషిస్తాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాక్యాన్ని పట్టుకొని ధ్యానిస్తున్నావు. ధ్యానించకుంది ఏమవుతుందంటే, నీ చింతకి ఉండే పవర్, నీ నిరాశకు ఉండే పవర్ని స్లోగా నువ్వు డిఫ్యూజ్ చేసేస్తున్నావు, స్లోగా నువ్వు నిర్వీర్యం చేసేస్తున్నావు. నీ మైండ్ ఇప్పుడు ఏమవుతుంది? మరలా నూతనమైన ఆశతో పెళ్ళుబుగుతూ ఉంటుంది. ఓకే, బయటకు వస్తున్నా, ఓకే, జీవం వచ్చింది, ఓకే, నేను ముందుకు వెళ్ళబోతున్నాను. అదే నువ్వు ఆ నిర్ణయం తీసుకోలేదనుక అక్కడ మనసు ఏం చేస్తుంది? అదే బలహీనమైన ఆలోచనతో ఉండి నిన్ను పాతాళం దాకా తీసుకెళ్ళిపోయింది. ఎంతమంది నాతో ఉన్నారు? నీకొచ్చే డిప్రెషన్తో కూడిన థాట్స్, నిరాశతో వచ్చే ఆలోచనలు, వాటి గురించి నువ్వు ఏం చేయకుండా దాన్ని అట్లా వదిలేసావనుకో, ప్రతిరోజు ఏ రోగము, ఏ వ్యక్తి నువ్వు చంపకుండానే నువ్వు చచ్చిపోతావు. నిరాశకి ఒక పవర్ ఉంది. ఈ దినాల్లో అపవాది ప్రత్యేకంగా ఉపయోగించే ఆ స్వీట్ వెపన్ ఏంటంటే నిరాశ. ఏం జరగట్లేదు, అయిపోయింది, ఏమి అవ్వట్లేదు, డబ్బులు రావట్లేదు, అవునా? ఫైనాన్షియల్ డిప్రెషన్ అంటారు. డబ్బులు రావట్లేదు, వచ్చినప్పుడు ఏం చేసావు నీకు తెలీదు, మొత్తానికి ఇప్పుడైతే రావట్లా. జీవితం ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకు అలా అనిపిస్తుంది? నీ మైండ్తో నువ్వు దేవుణ్ణి సేవించట్లా. దేవుని సేవించినప్పుడు ఎవరిని సేవిస్తావు? ఆటోమేటిక్గా ఏదో డబ్బులనైనా సేవిస్తావు, మనుషులనైనా సేవిస్తావు, అపవాది చెప్పే అబద్ధాలనైనా సేవిస్తావు.
దేన్ని ఒకదాన్ని నువ్వు సేవిస్తావు. అలా నువ్వు సేవ చేసి చేసి ఏమవుతుంది, అపవాది గడికి పూజారి అవుతావు. ఎక్కడ? నీ మైండ్లో. దేవుడు ఏమంటున్నాడు రోమపత్రిక 7వ అధ్యాయంలో పౌలు ద్వారా ఏమంటున్నాడు, నీ మనసుతో నన్ను సేవించాలి. దేవుడు పాత నిబంధనలో కూడా మాట్లాడేటప్పుడు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, విత్ ఆల్ ఆఫ్ యువర్ మైండ్ నువ్వు కానీ నా వైపు తిరిగితే, హల్లెలూయా. దేవుని విషయంలో ఎప్పుడైతే మన మనసు దేవుణ్ణి సేవిస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా డిప్రెషన్ యొక్క కాడి అనేది విరిగిపోతుంది. అది ఎలాంటి నిరాశ అవ్వచ్చు. ఎంతమంది నాతో ఉన్నారు? మన మనసుతో ఏం చేయాలంట? దేవుణ్ణి సేవించాలంట. 23:7 సామెతల గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనం. తెలుగులో ఈ వచనం లేదు, ఇంగ్లీష్లో ఏముంటుంది? యాజ్ అ మ్యాన్ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హి. సో తెలుగులో ఆ వచనాన్ని రాయలేదు, ఇంగ్లీష్లో ఉంటుంది. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో తాను అలానే ఉంటాడు. ఎంతమంది వాక్యాన్ని వింటూ ఉన్నారు? ఇంట్రెస్టింగ్ ఉందా? బోర్ కొడుతుందా? నేను కూడా కష్టపడుతున్నా చెప్పడానికి ఈరోజు. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో అలానే ఉంటాడు. నాకెప్పుడు డబ్బులు రావు, చిన్నప్పటి నుండి నేను ఇంతే, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, నన్ను జీవితంలో ఎవరు పైకి రావట్లేదు. దానివల్ల వచ్చే రిజల్ట్ ఏంటి? నువ్వు ఎప్పుడూ పైకి రావు, ఎవడు నిన్ను పట్టించుకోడు, ఏ ద్వారం తెరవబడదు. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో అలానే ఉంటాడు. నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ముందుకి తీసుకెళ్లే ఆలోచనలు నువ్వు పట్టుకోవాలి. ఈరోజు మనం చూస్తున్న ఆవిష్కరణలన్నీ, ఈరోజు మనం చూస్తున్న ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ అన్నీ, ఉదాహరణకి ఈ ట్యూబ్ లైట్ అయినా, ఫ్యాన్ అయినా, కంప్యూటర్స్ అయినా, లేకపోతే ఈ కీబోర్డ్స్ అయినా, ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి? ఎవరో ఆలోచించారు వీటిని. ఎవరో వాళ్ళ తలంపుల్లో అలా ఉంటే బాగుంటుంది కదా, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచించి వాళ్ళు ఏం చేశారు? ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళి దాన్ని కనుగొని దాన్ని ఏం చేశారు? ఇక్కడ తయారు చేయడం ప్రారంభించారు. అందుకే సైంటిస్టులు బల్బ్ కానీ లేకపోతే ఇలాంటివి కొన్ని కనిపెట్టేటప్పుడు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎందుకని? వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు కానీ అది సాధ్యం అవట్లా. కానీ వాళ్ళు ప్రయత్నం చేసి చివరికి ఏం చేశారు? వాళ్ళు సక్సెస్ అయ్యారు. అందుకని ఈరోజు మనకి కరెంట్ ఉంది, బల్బులు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, ఇన్వర్టర్లు ఉన్నాయి, సోలార్ పవర్ సప్లై ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? వాళ్ళ ఆలోచనని వాళ్ళు మార్చుకున్నారు. నేను ఎలా అయినా దీన్ని కనిపెట్టాలా. ఈ ఊర్లో సాయంత్రం పూట అంతా చీకటికున్నాయి, ఎవరో ఆలోచించారు ఏమని? స్ట్రీట్ లైట్లు పెట్టాలా. అవునా? స్ట్రీట్ లైట్ ఉంటే కొంచెం వెలుగు ఉంటుంది అక్కడ, లేకపోతే చీకట్లో వెళ్తున్నారు, పాములు కాటేస్తాయి, లేకపోతే ముళ్ళు దొక్కుతారు, ఏదో ఒకటి అయిద్దని ఎవరో ఏం చేశారు? ఆలోచించారు. అంటే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ అభివృద్ధి చూడటానికి ముందుకు తీసుకెళ్లే ఆలోచనని వాళ్ళు బలంగా పట్టుకున్నారు. కానీ అపవాది ఏం చేస్తాడు? నిన్ను ముందుకు తీసుకెళ్లే ఆలోచన వాడు నీకు ఇవ్వడు. వెనక్కి తీసుకెళ్లే ఆలోచనలు ఏవైతే ఉంటాయో తెలుసా, దాన్ని నీ మీద బలంగా రుద్దుతాడు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైతే దేవుడు ఏం చెప్తున్నాడో, ఆయన వాక్యం ఏం చెప్తుందో నువ్వు ధ్యానించడం మొదలు పెడతావో, అపవాది రుద్దే ఆలోచనలు వదిలిపెట్టడం మొదలు పెడతావు. ఒక వ్యక్తి నన్ను పట్టుకొని వెనక్కి లాగుతున్నాడండి, నేను ముందుకు వెళ్ళగలనా? ఎంత ట్రై చేసినా వెళ్ళలేను. ఒక మంచి గొలుసు కట్టి వెనక్కి లాగుతున్నాడు నన్ను రోజు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ముందుకెళ్ళాలి అంటున్నాను. కానీ నా మనసులో ఒక నిర్ణయం తీసుకొని, ప్రభా ఈ సంఖ్యలు నువ్వు తెంచితే నేను ముందుకెళ్తాను ప్రభా అని నేను ఎప్పుడైతే చెప్పగలుగుతానో, ఆ ఆలోచన ఏం చేస్తుంది? నన్ను ముందుకి నడిపిస్తుంది. హల్లెలూయా. ఎంతమంది నిరాశలోంచి బయటకు రావడానికి ఇష్టపడతా ఉన్నారు? ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన హిబ్రూలో రాయబడింది ఎక్కువ. ఏ భాషలో రాయబడింది? హిబ్రూ భాషలో. సో హిబ్రూ భాషను చూసినప్పుడు హిబ్రూ భాషలో ఫ్యూచర్ టెన్స్ అనేది ఉండదు, భవిష్యత్ కాలం అనేది ఉండదు హిబ్రూ భాషలో. అంటే ఆ టెన్స్ ఉపయోగించరు. హిబ్రూలో ఎక్కువ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తారు. పాస్ట్ టెన్స్ని ఏమంటారు తెలుగులో? భూతకాలమా, భూత వచనమా, ఏదో ఒకటి. ఓకే, భూత వచనం, వర్తమానం, భవిష్యత్ కాలం. ఓకేనా? సో హిబ్రూలో ఏముంటుంది? ఎక్కువ పాస్ట్ టెన్స్ ఉంటుంది. అంటే జరిగిపోయినట్టు ఉంటుంది.
దేవుడు అబ్రహామును పిలిచి ఏమన్నాడు? నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను. హిబ్రూలో మనం చూస్తే, హిబ్రూ భాషని మనము చదివినప్పుడు అక్కడ ఇలా ఉండదు. హిబ్రూలో నువ్వు ఇలా చెప్పడానికి ఉండదు, నేను ఒకరోజు ఐశ్వర్యవంతుడిని అవుతాను, అది ఉండదు. హిబ్రూ లాంగ్వేజ్లో నేను ఒకరోజు స్వస్థపడతాను, అది ఉండదు. హిబ్రూ భాషలో ఏముంటుంది? నేను స్వస్థత పొంది ఉన్నాను, జరిగిపోయింది, నేను ఆల్రెడీ ఐశ్వర్యవంతుడిని అయ్యాను. హల్లెలూయా. యెషయా గ్రంథంలో చూసినప్పుడు కూడా దేవుడు ఎలా మాట్లాడుతుందంటే ప్రజలతో, ఆయన అంతం ఎరిగి ఆదిలోకి ఆయన మాట్లాడతాడంట. అంటే ఒక వ్యక్తి యొక్క ఎండింగ్ ఆయన చూసిన తర్వాత అక్కడి నుంచి ఆ వ్యక్తి యొక్క బిగినింగ్లోకి మాట్లాడతాడంట. దేవుడు నిన్ను ఇప్పుడు ఆశ్రయించాలనుకో, దేవుడు ఏం చేస్తా అంటే, నేను నిన్ను ఆశ్రయించబోతున్నాను అని చెప్పడు దేవుడు, నేను నిన్ను ఆశీర్వదించాను అని చెప్తాడు. హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో క్రీస్తునందు ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో మనము ఆశీర్వదించబడ్డాము, ఆశీర్వదించబడబోవట్లేదు, ఆల్రెడీ ఏం చేయబడ్డాము? ఆశీర్వదించబడ్డాము. అది దేవుని యొక్క భాష. అది నువ్వు దాన్ని నమ్మటం ప్రారంభించాలి. ఉదాహరణకి ఒక వ్యక్తికి భయంకరమైన రోగం ఉంది అనుకున్నాం, మేబీ క్యాన్సర్ కానీ లేకపోతే ఇంకేమున్నాయి భయంకరమైన రోగాలు, ఏదో ఒకటి 4th స్టేజ్ క్యాన్సర్ కానీ ఏదో ఒక రోగం ఉంది అనుకున్నాం. ఆ వ్యక్తిని కానీ మనము, ఏం చెప్తాను జాగ్రత్త వినండి, ఆ వ్యక్తిని కానీ మనము నీకు రోగం లేదు అని మనం నమ్మించగలిగినట్లయితే ఆ వ్యక్తి బతుకుతాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని ఏం చేయాలి? హలో, అందరు నాతో ఉన్నారా? ఆ వ్యక్తిని మనం ఏం చేయాలి? ఇప్పుడు రోగం లేదు అని నమ్మించగలిగినట్లయితే ఆ వ్యక్తిని మనము మరణం నుండి బయట తీసుకొని రాగలుగుతాం. ఆ వ్యక్తి ఎప్పుడైతే నేను చనిపోతానని నమ్ముతున్నాడో, ఎంత వైద్యం చేసినా కొన్నిసార్లు ఆ వ్యక్తిని బయటికి తీసుకొని రావడం కష్టం, లేకపోతే అసాధ్యం. కానీ ఆ వ్యక్తికి కానీ ఇప్పుడు మనం రోగం లేదు నీకు, ఎంత కష్టం ఆ వ్యక్తిని నమ్మించడం, అవునా? ఇంజెక్షన్స్ వేస్తూ ఉంటారు, మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, డాక్టర్స్ వస్తూ ఉంటారు, నర్సులు వస్తూ ఉంటారు, రోజు చేయాల్సిన టెస్టులన్నీ చేస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఆ వ్యక్తి యొక్క మనసుని కానీ మనం నమ్మించగలిగినట్లయితే, ఒకసారి పాల్ యాంగ్చో గారు అనే ఒక దైవజనుడు వాళ్ళ సంఘంలో ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తికి సంథింగ్ ఏదో అయ్యి కడుపులో పేగులు అనేవి కట్ అయిపోయినాయి. సో డాక్టర్ చెప్పారు, మేబీ కొన్ని గంటల్లో ఆ వ్యక్తి చనిపోతాడు, ఇంకా అసలు బ్రతకడానికి అసలు ఛాన్స్ లేదని చెప్పాడు. సో పాల్ యాంగ్చో గారు ఏం చేశారంటే, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎటు చచ్చిపోతావని నీకు తెలుసు, కానీ నేను ఒక విషయం చెప్తున్నాను, నువ్వు కానీ దాన్ని నమ్మగలిగితే బ్రతుకుతావు అని చెప్తాడు. ఏంటంటే, నేను ఒక విషయం చెప్తాను నీకు, నువ్వు కానీ దాన్ని నమ్మితే బ్రతుకుతావు. సో ఆ వ్యక్తికి చెప్పాడు, నేను నీ కోసం బయటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాను, నువ్వు నీ తెగిపోయిన పేగులు అతుక్కున్నట్టు నమ్మటం ప్రారంభించు, అతుక్కున్నట్టు చూడటం ప్రారంభించు, నేను బయట నీ కోసం ప్రార్థన చేస్తా అన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు? తన పేగులు పాడైపోయినా ఏమైపోయినా అతుక్కున్నట్టు బాగున్నట్టు నమ్మటం ప్రారంభించాడు. ఈ దైవజనుడు బయటికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. వితిన్ 3 అవర్స్లో ఆ వ్యక్తి హీల్ అయిపోయాడు. హల్లెలూయా. అంటే ఈ మైండ్ని కానీ బైపాస్ చేయగలిగితే ఏదైనా మనం చూడొచ్చు. హల్లెలూయా. దేవుని వాక్యం ఎందుకు ఇవ్వబడింది? మన మనస్సుని మార్చటానికి. ఆ మనస్సు మార్పు చెందినప్పుడు మనం దేవుణ్ణి తేటగా చూడగలుగుతాం, దేవుని పరిశుద్ధాత్మ నడిపింపుని తేటగా మనం గ్రహించగలుగుతాం లోపల. అదే మన మనసు మార్పు చెందలేదు అనుకో, ఇప్పుడు మన మనసు అంతా ఒక విషయం మీద అది కొట్టుమిట్టాడుతూ ఉంది, దేవుడు వచ్చి ఇంకో విషయం మాట్లాడుతూ ఉంటాడు, ఎలా గ్రహించగలుగుతాం? మనం గ్రహించలేం. అందుకని దేవుడు ఏం చేశాడు? తన వాక్యాన్ని మనకిచ్చాడు. అందరూ చెప్తారా? దేవుడు తన వాక్యాన్ని నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అన్ని సమస్యలకి ఒకటే పరిష్కారం. కొంతమంది అనుకుంటే నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను, నాకేం అవ్వట్లేదు. నువ్వు పెద్ద స్టూపిడ్ ఫెలో అయి ఉంటావు. అంటే నువ్వు
ఎలవ్ చేయాలి ఆ వాక్యాన్ని నీ లోపల పనిచేయటానికి. కొంతమంది బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఒకసారి చదివి బైబిల్ మొత్తం తెలిసిపోయింది అనుకుంటారు. ఇంకో వచనంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయంలోకి వెళ్దాం. 3వ వచనం. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. మై మౌత్ షల్ స్పీక్ విజ్డమ్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్ షల్ గివ్ అండర్స్టాండింగ్. నా నోరు ఏం చేస్తుంది అంటున్నాడు దావీదు? బూతులు మాట్లాడుతుంది అంటలా. నా నోరు ప్రతిసారి వేరే వాళ్ళతో గొడవ పట్టడానికి ఇష్టపడుతుంది అంటలా. నాది లూజ్ టంగ్ అనట్లా దావీదు. లూజ్ టంగ్ అంటే తెలుసా ఎవరికైనా? దురద అంటారు. వీడికి నోటి దురద ఎక్కువ అంటారు. ఎందుకని? వాడు ఎందులోకి అడుగు పెట్టినా వాడు వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి అని వెళ్ళిపోతాడు. వాడు ఏదో ఒకటి అనకపోతే వాడికి నిద్ర పట్టదు ఆ రోజు. మేబీ మీ ఇంట్లో నువ్వు ఫంక్షన్ పెట్టుకున్నావు, భోజనాలు ఏదో గోంగూర లేకపోతే ఏదో పెరుగు కొంచెం టేస్ట్ మారింది. వాడు హ్యాపీగా తింటాడు. తిని లాస్ట్ మూమెంట్లో ఏమంటాడు? అస్సలు బాగలేదురా, ఎవరి దగ్గర చేపించావంటాడు. నువ్వు 1,00,000, 2,00,000, 3,00,000 పెట్టి ఖర్చు పెట్టింది అంతా కూడా ఒక్కసారిగా వాడి లూజ్ టంగ్ అనాయింటింగ్ రిలీజ్ చేయగానే నువ్వు ఒక మంచి ఇల్లు కట్టుకున్నావు, లేకపోతే మంచి కారు కొనుక్కున్నావు. ముందు దేవుడు నిన్ను ఎంత ఆశ్రయించాడు, అబ్బా భలే ఉంది అని. అవునా? కొద్దిసేపు అయిన తర్వాత ఏదో దాంట్లో ఆ కారులో ఒక చిన్న డిఫెక్ట్ చూస్తాడు. అరే అనవసరంగా కొన్నావురా ఇది. దాన్ని ఏమంటారంటే లూజ్ టంగ్ అంటారు. ఆ లూజ్ టంగ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే టంగ్ ఇట్లా లాగి సిలివేయాలి దాన్ని. అపవాదికి కూడా ఏముంటుందంటే లూజ్ టంగ్లో స్పెషలిస్ట్ వాడు. ప్రతిసారి వాడి లూజ్ టంగ్ యొక్క అనాయింటింగ్ నీ మీద వదులుతాడు. ఈరోజు అంత బాగుంది అనగానే, అంత బాగుంది, అంత మంచిగా ఉంది, బయటికి వెళ్ళి చక్కగా పని చేసుకుంటున్నావు అన్న ఆలోచన రాగానే వెంటనే అంటాడు, దేవుడిని నిజంగా ప్రేమిస్తున్నాడా? వేసాడు. అది కరెక్ట్ పట్టుకున్నారు. దేవుడు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా? దేవుడు నిన్ను ప్రేమిస్తే గుంటూరులో ఎందుకుంటావు అబ్బా, న్యూయార్క్లో ట్రంప్ టవర్స్ పైన కూర్చొని ఉంటావు కదా అంటాడు. అనగానే ఇప్పుడు ఏమైంది? వాడి లూజ్ టంగ్ ఏం చేసింది? నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని అంతా నీరుగక్కిచ్చింది. మనం ఏం చేయాలంట? గ్రహించటం నేర్చుకోవాలి. మన లోపల వచ్చే ప్రతి ఆలోచనని గ్రహించటం నేర్చుకోవాలి. ఇది దేవుని సంబంధమైందా కాదా? సరే, దేవుడు నిన్ను ప్రేమించట్లేదు అనిపిస్తుంది ఈరోజు నీకు. నువ్వు వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చొని, ప్రభా నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని నాకు అనిపిస్తుంది ప్రభా, ఇది నీ నుండి వచ్చిన ఆలోచన కాదా అని నువ్వు తెలుసుకోవాలి. అవునా? అలా అడిగిన తర్వాత నువ్వేం చేయాలి? ఆయన నీ పట్ల కార్యాలు చేసి నీ పట్ల ప్రేమ చూపించిన అనుభవాలన్నిటిని నువ్వు గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకున్నప్పుడు నీకు అర్థమైంది, నువ్వు వివేచించగలుగుతావు, ఈ ఆలోచన దేవుడు తీసుకొచ్చింది కాదు, దేవుడు నన్ను 100% ప్రేమిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ రెవల్యూషన్ నీకు వచ్చిందో ఆ సమస్య అక్కడితో బ్రేక్ అయిపోయింది. ఇందాక వచనంలో మనం ఏం చూసాం? నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. మై మౌత్ షల్ స్పీక్ విజ్డమ్. చదవండి. అండ్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్ షల్ గివ్ అండర్స్టాండింగ్. అంటే ఒక నీతిమంతుడు, ఒక దేవుని ఎరిగిన బిడ్డ తన నోరు తెరిచినప్పుడు జ్ఞానం వస్తుందంట. వాట్ ఎవర్ హీ స్పీక్స్, వాట్ ఎవర్ హీ సేస్, అతను ఏం మాట్లాడినా ఏం చెప్పినా దాంట్లో జ్ఞానం ఉంటుందంట. నీతిమంతులు జ్ఞానంతో సహవాసం చేస్తారు, భక్తిహీనులు వ్యర్థత్వంతో సహవాసం చేస్తారు. అందుకే సామెతలో ఉంటుంది, ఫూల్స్ విల్ డిస్పైజ్ ద విజ్డమ్. భక్తిహీనుడు ఏం చేస్తాడంటే జ్ఞానాన్ని తృణీకరిస్తాడంట. నీతిమంతుడు ఏం చేస్తాడు? జ్ఞానాన్ని ప్రేమిస్తాడు.
కొన్నిసార్లు ఆ జ్ఞానము ఆ నీతిమంతుని సరిచేస్తూ ఉంటుంది. అయినా కానీ నీతిమంతుడు ఏం చేస్తాడు? సరి చేసుకోవడానికి ఇష్టపడి ఆ జ్ఞానాన్ని ప్రేమిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అండ్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్ షల్ గివ్ అండర్స్టాండింగ్. తన హృదయంలో ఏదైతే ధ్యానిస్తూ ఉన్నాడో అదంట తనకి గ్రహింపునివ్వటం ప్రారంభమవుతుందంట. ఆలోచించారు ఎప్పుడైనా? ఈరోజు పొద్దున చర్చ్ అయిపోయింది, మధ్యాహ్నం 12కి అయిపోయింది అనుకున్నా. సాయంత్రం సర్వీస్ ఎప్పుడు? 6 గంటలకి. ఈ 12 తర్వాత నుండి 6 గంటల వరకు నువ్వు కొన్ని విషయాలు ధ్యానించుంటావు నీ లోపల, నీ హృదయంలో. అవునా కదా? ఆలోచన లేకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంత సూపర్ న్యాచురల్ హెవెన్లీ బీయింగ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు కదా. మనం అందరం ఆలోచిస్తూ ఉంటాం. మేబీ ఆ మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు నువ్వు ఆలోచించిన దాంట్లో నీకు గ్రహింపైన విషయం ఏంటి? మనం ఒక విషయాన్ని ఆలోచిస్తేనంట ఏదో ఒక గ్రహింపు మనకు రావాలంట. అంటే మనం వ్యర్థంగా ఆలోచించకూడదంట. అండ్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్ షల్ గివ్ మీ అండర్స్టాండింగ్. నీకు ఈజీగా అండర్స్టాండింగ్ వస్తుంది, ఈజీగా గ్రహింపు వస్తుంది. ఎందుకో తెలుసా? నీ లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి. దేవుడు నిన్ను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడని ఖచ్చితంగా నీకు తెలుసు కాబట్టి. ఎంతమంది నమ్మట్లేదు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని? ఎవరైనా ఉన్నారు అలాంటి? సరే, ఈ క్వశ్చన్ అడుగుతాను, దీనికి ఆన్సర్ చెప్పండి. 100% దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకసారి మీ చేతులు పైకెత్తారా? ఓకే, అయితే కొంతమందిని ప్రేమించట్లా. ఓకే, విషయం ఏంటో తెలుసా? ఆయన అలా ప్రేమిస్తున్నాడని మీకు అనిపించకపోయినా ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు ఇప్పుడు ఆయన ప్రేమను గురించి ధ్యానించడం మొదలు పెట్టావనుకో, ఇట్ షల్ గివ్ యూ అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్ లవ్. నీకే అర్థమైద్ది. వేరే వాళ్ళు చెప్తే అర్థం అవటం కాదు, నీకే అర్థమైద్ది. సరే, దేవుని సన్నిధిలో సంతోషం ఉందని ఎంతమంది నమ్ముతారు? నమ్మట్లేదు ఎవరు? నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు ఎలా తెలుసు అది? మేబీ ఏదో బాధలో, ఏదో కష్టంలో, ఏదో డిప్రెషన్లో చర్చ్కి వచ్చినప్పుడు, సర్వీస్లో కూర్చున్నప్పుడు, వెళ్ళేటప్పుడు మీరు ఫ్రీగా వెళ్ళిన అనుభవాలు ఉంటాయి. మీకు తెలుస్తుంది, ఓకే, ఇక్కడ ఒక హయ్యర్ పవర్ అనేది డామినేట్ చేస్తుంది. ఉన్నతమైన శక్తి దేవుని శక్తి. అది నన్ను తాకినప్పుడు నా లోపల మార్పు కలిగించి నాకు ఒక మధురమైన అనుభవాలను ఇస్తుంది అని నువ్వు ఏదో ఒక టైంలో గ్రహించుంటావు. దావీదు గ్రహించడమే కాదు, మనం కూడా గ్రహించాం. అందుకే మనం ఏమి నమ్ముతాం? ఆయన సన్నిధిలో మనకి సంపూర్ణమైన సంతోషం కలదు. మేబీ నువ్వు ఎప్పుడైనా ఇబ్బంది పడతా ఉన్నప్పుడు, నీ ఆలోచనలో మేబీ మధ్యరాత్రి టైంలో ఎప్పుడైనా భయం వేస్తూ ఉన్నప్పుడు, ఇబ్బంది పడతా ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్ళి, అవునా, దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభా నాకు ఇలా అనిపిస్తుంది, నాకు నీ కృపను దయచేయి అని నువ్వు అలా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మేబీ దేవుడు ఏదో ఒక విధంగా నేను దర్శించుంటాడు. ఆ భయాన్ని, ఆ బాధని నీలో తీసివేసి మరలా సమాధానాన్ని, సంతోషాన్ని నీకు అనుగ్రహించుంటాడు. ఆ రోజు నుంచి నీకేమర్థమైద్ది? దేవుని సన్నిధిలో సంతోషం అనేది ఉంది. అది ఎవరైనా చెప్తే తెలిసిందా? నువ్వు అనుభవించాక తెలిసిందా? నువ్వు అనుభవించాక తెలిసింది. దావీదు ఏమంటున్నాడు? నేను నా హృదయంలో ధ్యానం చేసినప్పుడంట నాకు గ్రహింపు అవుతా ఉంది. ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దేవుడు ఎంత మంచివాడు, ఆయన ఎంత కృప చూపించేవాడు, ఆయన ఎంత దయగలిగిన వాడు. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఏమన్నాడు? I have plans to prosper you. నిన్ను అభివృద్ధి చెందించడానికి దేవుడు ప్రణాళికలు కలిగి ఉన్నాడంట. నాట్ టు హార్మ్ యూ. నీకు నష్టం చేయడానికి దేవునికి ఏ ప్లాన్స్ లేవంట. దేవునికి నీ పట్ల ఉన్న ప్లాన్స్ ఏంటి? నిన్ను అభివృద్ధి చెందించి ఒక సంతోషకరమైన జీవితం, ఒక ఫుల్ఫిల్ లైఫ్ జీవించాలని దేవుడు నీ పట్ల ప్లాన్స్ కలిగి ఉన్నాడు. నీకు హాని చేసే ఉద్దేశాలు లేవు, నీకు రోగాలు తీసుకొచ్చే ఉద్దేశాలు లేవు, నీకు ఆర్థిక నష్టాలు తీసుకొచ్చే ఉద్దేశాలు దేవునికి అసలు లేవు. దేవుడు ఎందుకు ఆర్థిక నష్టాలు తీసుకొస్తాడండి? సృష్టించిన దేవుడు భూమి లోపల బంగారాన్ని, గనుల్ని, విలువైన రాళ్ళని, వజ్రాలని, సముద్రాన్ని సృష్టించి దానికి సరిహద్దులు నియమించిన వాడు, ఆకాశంలో తిరగటానికి పక్షుల్ని, భూమి మీద తిరగటానికి మనుషుల్ని, జంతువుల్ని, సమస్తమైన వాటిని చేసి సర్వ సమృద్ధిని చేసి. సైంటిస్టులు ఏమంటారు తెలుసా? ఈ భూమి మీద ఎన్ని 100 కోట్ల మంది ఉంటే
ప్రతి వ్యక్తి కూడా మిలియనేర్ అయ్యే ఆ రిసోర్సెస్ అన్ని, ఆ నిధులన్నీ దేవుడు భూమి మీదే పెట్టాడంట. ఎందుకని? దేవుడు మాస్టర్ ప్లానర్. ఆదాము అవ్వను సృష్టించినప్పుడు దేవుడు, సాయంత్రం ఈరోజు నీకు మామిడికాయ పచ్చడి సరిపోదు, అవునా, ఈరోజు సాయంత్రం నీకు పప్పన్నం సరిపోదు, కొంచెమే ఉండాను, కొంచెమే తిన్నానులా దేవుడు. ఏదేనులో సర్వ సమృద్ధిని పెట్టి ఆదాము అవ్వను తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈ భూమి మీద నిధులు సర్వ సమృద్ధిని పెట్టి ఆయన నిన్ను నన్ను తీసుకొచ్చాడు. మనం ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో ఆ నిధులన్నీ మన వైపు తిరుగుతాయి. హల్లెలూయా. ఈ సృష్టి అంతా ఏం చేస్తూ ఉంది? దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉంది. నువ్వు నేను ఎప్పుడైతే మార్పు చెందుతామో ప్రతిదీ మనకి లోబట్టం మొదలు పెడుతుంది. హల్లెలూయా. సో మనం మార్పు చెందాలంటే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ధ్యానించడం, దేవుని మంచితనాన్ని ధ్యానించడం మనం ప్రారంభించాలి. జనవరి నుండి జూన్ వరకు నువ్వు ఎలా ఉన్నావో అలానే జూన్ నుండి డిసెంబర్ వరకు ఉండాలనుకుంటున్నావా? ఉండాలనుకుంటే చాలా ఈజీ. నువ్వేం చేయాల్సిన అవసరం లే. నీకు వచ్చే పిచ్చి ఆలోచనలన్నీ బాగా ఆలోచిస్తూ ఉండు, ఇంకా కిందకి వెళ్తావు. కానీ జనవరి నుండి జూన్ వరకు నువ్వు ఎట్లా ఆలోచించావో అవి కాకుండా ఇంకా ఉన్నతమైన ఆలోచనలు పట్టుకోవాలనుకుంటున్నావా? ఆయన మాట దగ్గరికి రా, దానిని హృదయంలో పెట్టుకొని ధ్యానించు. ఆటోమేటిక్గా నీ మైండ్ ఇంప్రూవ్ అవుతుంది. నీ మైండ్ ఇంప్రూవ్ అయినప్పుడు 5 సంవత్సరాల నుంచి వాడు నీ ఆఫీస్లో ఆపేసిన ప్రమోషన్ని రేపొద్దున శాంక్షన్ చేయడం మొదలు పెడతాడు. ఆగిపోయిన ప్రాజెక్ట్ మొదలవటం ప్రారంభమవుతాయి, ఆగిపోయిన కాంట్రాక్ట్స్ రావడం మొదలవుతాయి. ఎందుకని? నువ్వు ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు, నీ మైండ్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే నీకు గ్రహింపు వస్తుంది. ఆ వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ కెరీర్లో నువ్వు ఎలా ముందుకెళ్లాలో అండర్స్టాండింగ్ వస్తుంది. చాలామంది చదువుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుణ్ణి తెలుసుకోవడం డిసడ్వాంటేజ్ అనుకుంటారు. చర్చికి వస్తే ఏమైందండి, నేను ఐఐటికి ప్రిపేర్ అవ్వాలి, నేను మెడిసిన్కి ప్రిపేర్ అవ్వాలి, నేను అది చేయాలి, 2 గంటలు కూర్చోవాలి చర్చిలో. వాక్యంలో నువ్వు చూడలేదా? దావీదు చెప్పినట్టు, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చినప్పుడు నాకు బోధించిన వారికి అందరికంటే విశేషమైన జ్ఞానం నాకు కలదంటున్నాడు. యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నీకు ఒక విజ్డమ్ రెల్మ్ అనేది ఓపెన్ చేయబడింది. మీ కాలేజ్లో, మీ యూనివర్సిటీలో నీకు చెప్పే ప్రొఫెసర్ కంటే 10 రెట్లు జ్ఞానం తీసుకునే రెల్మ్ నీకు దేవుడు తన వాక్యంలో ఓపెన్ చేశాడు. హల్లెలూయా. ఆ వచనం చూపించమంటారా? వెళ్దాం, వాక్యంలోకి వెళ్దాం. 119వ కీర్తన 97వ వచనం. సామ్స్ 119:97. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి. నీ శాసనములు నేను ధ్యానించున్నాను, కావున నా బోధకులందరికంటే. ఉందా? వాక్యంలో ఉందా? నీ శాసనములు. ఇంగ్లీష్లో ఏమంటుందంటే ఐఎమ్ మెడిటేటింగ్ యువర్ టెస్టిమనీస్. నీ శాసనములు నేను ధ్యానించినప్పుడు నా బోధకులందరికంటే, మోర్ దెన్ ఆల్ మై టీచర్స్. నీకు మ్యాథ్స్ సబ్జెక్ట్ రావట్లేదా? మీ యూనివర్సిటీ ప్రొఫెసర్ కంటే 10 times నువ్వు సాల్వ్ చేయగలుగుతావు ప్రాబ్లమ్స్. దెర్ ఈజ్ అ విజ్డమ్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు? నేను ఆయన శాసనాలు ధ్యానించే కొలది, ఆయన మాటలు ధ్యానించే కొలది, ఆయన ఆజ్ఞలు ధ్యానించే కొలది నాకు జ్ఞానం ఇవ్వబడింది. ఆ జ్ఞానం అంట బోధించే వాళ్ళందరికంటే విశేషమైన జ్ఞానం అంట. నెక్స్ట్ వచనంలో ఏముంది? నీ ఉపదేశం నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. ఇదేంటండి? సాధారణంగా మనం వృద్ధులను చూస్తే ఎలా ఉంటారు? ఈ రోజుల్లో ఎలా ఉన్నారో తెలియదు. ఇది రాసినప్పుడు ఆ రోజుల్లో వృద్ధులు అంటే వయసుని బట్టి వృద్ధులైన వారు కాదు, జ్ఞానాన్ని బట్టి వృద్ధులైన ఉంటారు. హల్లెలూయా. సబ్జెక్ట్ నాలెడ్జ్ బట్టి వృద్ధాప్యం వచ్చి ఉంటుంది వాళ్ళకి. కొంతమందికి అర్థం కావట్లా.
నీ ఉపదేశం నేను లక్ష్యం చేసిన కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిట్లో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. నువ్వు దేవుని యొక్క నియమాల్ని నువ్వు ధ్యానించాలంట. ఏం చేయాలంట? దేవుని యొక్క యు నీడ్ టు మెడిటేట్ ద లాస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞల్ని, దేవుని యొక్క నియమాల్ని. ఆజ్ఞలు నియమాలు ఎక్కడ ఎక్కువ కనపడుతుంది అంటే పాత నిబంధనలో కనపడతాయి. ఉదాహరణకి మీరు సామెతలు చదివినప్పుడు, కీర్తనలు చదివినప్పుడు, అవునా, ప్రతిదినం మనం ఎలా జీవించాలో దానికి తగిన ఆజ్ఞలు, దానికి తగిన నియమాలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. వాటిని మనం ధ్యానించినప్పుడు అంట బోధకులందరికంటే విశేషమైన జ్ఞానం దేవుడు ఇస్తాడంట. వృద్ధులందరికంటే మనకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ఎవరైనా పండిపోయి ఉంటే ఆ సబ్జెక్ట్లో వాళ్ళకంటే మనం పండిపోతా ఉంటాం. హల్లెలూయా. నెక్స్ట్ మనం ధ్యానించాల్సింది ఏంటంటే టెస్టిమనీస్ మనం ధ్యానించాలి. 119వ కీర్తన 99వ వచనం ఇందాక భాగంలోనే ఉంది. 99th verse. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను. ఎస్, I have more understanding than all my teachers, for your testimonies are my meditation. నీ శాసనములు ఏం చేస్తున్నాడంటే దావీదు ధ్యానిస్తున్నాడంట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పేతురు యొప్ప అనే ప్రాంతంలో ఉంటా ఉన్నప్పుడు మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు పేతురుకు ఒక దర్శనం కనపడింది. హీ ఫెల్ ఇంటూ ఎ ట్రాన్స్. ఒక దర్శనంలోకి అలా జారిపోయాడు. అవునా? ఆ దర్శనంలో ఏం కనపడింది? ఆకాశం నుండి ఒక పెద్ద షీట్ వచ్చింది. అవునా? దాని మీద ఏమొచ్చినాయి? అన్ని రకాల జంతువులు దిగుతూ ఉన్నాయి. ఒక వాయిస్, ఒక స్వరం పేతురుతో చెప్తా ఉంది. ఏంటి? రైజ్ అప్, కిల్ అండ్ ఈట్. నువ్వు లేచి చంపి వాటిని తిను అని ఆ స్వరం చెప్తా ఉంది. 20వ వచనంలోకి వెళ్దాం. While Peter thought about the vision, the Spirit said to him, Behold, 3 men are seeking you. Arise therefore, go down and go with them, doubting nothing, for I have sent them. తెలుగులో వేస్తావా? 20వ వచనం. నీవు లేచి 19వ వచనమే ఒకసారి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు. పేతురంట ఏం చెప్తున్నాడు వినండి. పేతురంట ప్రార్థన చేస్తున్నాడంట. చేస్తా అలా ధ్యానించుకుంటూ ప్రార్థన చేసే ఒక దర్శనంలోకి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఏమైంది? సంథింగ్ ఏదో కనపడింది. అంతా అయిపోయింది, దర్శనం అంతా అయిపోయింది. ఆ దర్శనాన్ని గురించి పేతురు యోచించుచుండగా, వైల్ హీ వాజ్ మెడిటేటింగ్ ఆన్ ద విజన్ దట్ హీ హస్ గాట్, అతనికి వచ్చిన దర్శనాన్ని ఇప్పుడు ఏం చేస్తాడంట? ఇదేంటి ఇలా వచ్చింది, ఇదేంటి ఎందుకు వచ్చింది, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడని నెమరేస్తూ ఉన్నాడు, ధ్యానిస్తూ ఉన్నాడు. వెంటనే ఆత్మ ఏమన్నాడంట? దేవుని ఆత్మ ఏమన్నాడంట? 3 మనుషులు పేతురు నీకోసం వెతుకుతున్నారు, వాళ్ళ కింద ఉన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళని కలువు, వాళ్ళు నిన్ను కొర్నేలి ఇంటికి తీసుకెళ్తానంటున్నాడు. హల్లెలూయా. అంటే పేతురుకు వచ్చిన దర్శనం యొక్క భావం ఏంటి? పేతురు ఏం గ్రహించాడంటే ఈ జంతువులు యాక్చువల్గా యూదులు ఈ జంతువుల్ని తినకూడదు, అవి అపవిత్రమైనవి, అవి నిషేధించబడినవి వాళ్ళ డిక్షనరీలో. కానీ ఈ దర్శనం వచ్చినప్పుడు, ఈ దర్శనం గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పేతురు యూదులకి మాత్రమే కాదు అన్ని జనులకు కూడా నేను రక్షణ ఇవ్వబోతున్నాను. నువ్వు కానీ కొర్నేలి దగ్గరికి, నువ్వు కానీ నేను పంపించే వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తే అక్కడ అన్యులు కూడా రక్షించబడతారు, వాళ్ళు కూడా మీలాగా పరిశుద్ధ ఆత్మతో నింపబడి నా యొక్క స్వరాన్ని నేను మాట్లాడేది గ్రహించడం ప్రారంభిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈ అండర్స్టాండింగ్ అంతా, ఈ ఇంటర్ప్రిటేషన్ అంతా, ఈ తాత్పర్యం, ఈ భావం అంతా పేతురికి ఎట్లా వచ్చింది? ధ్యానిస్తున్నప్పుడు వచ్చింది. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు మన కళలు దర్శనాలు చూపిస్తాడు. వాటిని ఏం చేయాలంటే మనం ధ్యానిస్తా దేవుని అడగాలి, ప్రభా దీని వెనకాల ఉన్న గూఢార్థం ఏంటి, దీని ద్వారా నన్ను ఏం చేయమంటున్నాం. కొన్నిసార్లు ఆ దర్శనం, ఆ కళ నీ బిజినెస్కి సంబంధించింది అయి ఉండొచ్చు. నువ్వేమనుకుంటా మామూలుగా వచ్చింది లేదు, నువ్వు దాన్ని వదిలేస్తావు. లేదు, ఎంతమంది నాతో ఉన్నారు? 1, 2, 3 ఒక్క ఆలోచన చాలండి దేవుడు మనం లేపటానికి. పేతురు కానీ ఆ దర్శనాన్ని ఆలోచించకుండా ధ్యానించకుండా ఉంటే అన్యులకి రక్షణ వచ్చేది కాదు. హలో,
మనం అనుకోవచ్చు చిన్న కళే కదా, ఏదో జంతువులు దిగినాయి అంట, ఆకాశం నుండి ఎవడో దుప్పటేసాడంట, పెద్ద షీట్ పరిచారంట, ఏదో దిగుతున్నాయి అంట అనుకోని ఉంటే ఏమై ఉండేది? మేబీ ఇంకా టైం పట్టేది అన్యులకి రక్షణ రావడానికి, అన్యులు పరిశుద్ధాత్మను పొందుకోవటానికి. కానీ పేతురు ఏం చేశాడు? ఆ దర్శనం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నెబుకద్నెజర్కి ఎప్పుడైతే కళ వచ్చిందో, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో కళ ఎప్పుడైతే నెబుకద్నెజర్కి వచ్చిందో, ఎవ్వరూ ఆ కలభావాన్ని చెప్పలేకపోతున్నారు. ఆ బబులోను దేశంలో ఉన్న మాంత్రికులు, చేతబడులు చేసేవాళ్ళు, చీకటి విద్యలు చేసేవాళ్ళు, తాంత్రికులు, అవునా, వీళ్ళెవరు కూడా ఆ కలభావం చెప్పలేకపోతున్నారు. దానియేలు ఏమంటున్నాడంటే 4వ అధ్యాయంలో, ఒకసారి ఆ వచనం చూద్దామా? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. దీస్ వర్ ద విజన్స్ ఆఫ్ మై హెడ్ వైల్ ఆన్ మై బెడ్. తెలుగులో వేస్తావా? 10వ వచనం. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగాను. ఈ వాక్యాన్ని పట్టుకొని నేను 24 గంటల పడక మీద పడుకుంటానని చెప్పమాకండి. నెబుకద్నెజర్కి ఒక కళ వచ్చింది. ఆ కళ బబులోను దేశంలో ఎవరు దానికి అర్థం చెప్పలేకపోతున్నారు. దానియేలు దేవుణ్ణి వెంబడించేవాడు, దేవుని ముఖాన్ని వెతికేవాడు. దానియేలు బెడ్ మీద పడుకొని ఆలోచిస్తున్నాడంట, ప్రభువా ఏంటి, ఏం కళ వచ్చింది నెబుకద్నెజర్కి? హలో, నేను చెప్తున్నాను, స్పిరిట్ రెల్మ్లోకి వెళ్ళే సీక్రెట్స్. హలో, ఇవి మీకు అర్థమైతే ఇన్కమ్ని మల్టిప్లై చేయొచ్చు. ఇప్పుడు కనెక్ట్ అయ్యారా? ఇక్కడే ఉండాలి. దానియేలు ఏం చేస్తున్నాడు? నెబుకద్నెజర్ ఒక కళ వచ్చిందంట అని దానియేలు దేవుణ్ణి వెతికేవాడు కాబట్టి ఆలోచిస్తున్నాడు బెడ్ మీద పడుకొని. ఏం కళ వచ్చింది నెబుకద్నెజర్కి? దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు బబులోనికి? దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు నెబుకద్నెజర్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక రెల్మ్ ఓపెన్ అయింది. మనం బెడ్ మీద పడుకున్నప్పుడు ఏం ఆలోచిస్తాం? రేపు బిల్ ఎట్లా కట్టాలి, ఈఎంఐ ఎట్లా కట్టాలి, లోన్ ఎలా తీర్చాలి, మా వాడు ఎంత చదువుతున్నా ఉద్యోగం రావట్లేదేంటి. కానీ దానియేలుకి బెడ్ మీద పడుకున్నప్పుడు ఒక దేశం యొక్క రాజుకున్న సమస్యకి పరిష్కారం ఇస్తున్నాడు దేవుడు. ఆ బెడ్ మీద పడుకోగానే సుమ్మని విజన్ ఓపెన్ అయిందంట దానియేలుకి. అదేదో పిచ్చి పిచ్చి కళలు కాదు, అది దానియేలు తర్వాత ఆన్సర్ చెప్పినప్పుడు ఏం చెప్పాడో అదే జరుగుతుంది నెబుకద్నెజర్కి. దానియేలు ఆన్సర్ చెప్పడం వల్ల రాజు నెబుకద్నెజర్ దానియేలుని హెచ్చించడం ప్రారంభించాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలంట? ఆయన వాక్యాన్ని దివారాత్రులు మనం ధ్యానించాలంట. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడంట? నీటి కాలువల వలె యోరను నాటబడిన వాడై ఆకు వాడగా తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఏముంది? 12 మాసములకు 12 కాపులు నువ్వు కాస్తావని ఉంది. అంటే ఆయన వాక్యాన్ని ధ్యానించే వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ మూవింగ్, సంథింగ్ ఈజ్ షిఫ్టింగ్, సంథింగ్ ఈజ్ చేంజింగ్. నీ జీవితంలో కొన్నిసార్లు ఏం జరగట్లేదు అనిపించినా ఆయన మాట నువ్వు ధ్యానిస్తా ఉన్నప్పుడు నీకు అర్థమైంది, పరిశుద్ధాత్మ నా లోపల పనిచేస్తా ఏదో విషయం కోసం నన్ను సిద్ధపరుస్తున్నాడు. నువ్వు ధ్యానించే కొంది ఆ విజన్ రెల్మ్ నీకు ఓపెన్ అయితే. హల్లెలూయా. నేను కొన్నిసార్లు ఇక్కడ వాక్యం బోధిస్తా ఉన్నప్పుడు ఆ విజన్ రెల్మ్ నాకు ఓపెన్ అవుతుంది. ఆ విజన్ రెల్మ్ ఓపెన్ అవ్వగానే దేవుడు ఇది చేయబోతున్నాడని చెప్తాను. అప్పుడు వరకు అది ఓపెన్ అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలి? ధ్యానించాలి. నువ్వు ధ్యానించే కొంది నీ మైండ్ ఏమవుతుంది? ఇంప్రూవ్ అవుతుంది. పౌలు తిమోతితో ఏమన్నాడు? వీటినే ధ్యానించు, వీటి మీద నీ మనసు పెట్టు, నీ అభివృద్ధి అందరికీ తేటపరచబడినట్లుగా. 4:15 అనుకుంటా మొదటి తిమోతి ఏమన్నాడు? దట్ యువర్ ప్రోగ్రెస్ మైట్ అపియర్ అంటు ఆల్. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావంటే, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నావంటే నీ జీవితంలో జరుగుతున్న అభివృద్ధి అందరికీ కనబడాలంట. నో ఆప్షన్. నువ్వు ఆ డెసిషన్ తీసుకో. ప్రభా, నేను నీ వాక్యాన్ని ధ్యానిస్తాను, నేను నీ మాటను ప్రేమిస్తాను, నీ మీద నేను దృష్టి పెడతాను. ప్రభా, నా జీవితంలో నువ్వు తీసుకొచ్చే అభివృద్ధి అందరి ఎదుట ఒక సాక్ష్యంగా పెట్టు దేవా అని దేవుడు అన్నాడు.
దేవుడు ఏం చేస్తాడు? అభివృద్ధి ఇవ్వటం మొదలు పెడతాడు. హల్లెలూయా. దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ఎలా ఉంటారంట? నీటి కాలువల యందు ఓర నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు. ఈ కాలం అయిపోయిందా, నెక్స్ట్ కాలం వస్తుందా? ఈ కాలానికి తగిన ఫలం నువ్వు ఇప్పుడు ఇస్తావు, నెక్స్ట్ కాలంలో వచ్చే ఫలాన్ని అప్పుడు ఇస్తావు, ఆ తర్వాత వచ్చే సీజన్లో ఫలాన్ని అప్పుడు ఇస్తావు. అంటే ఈ కాలంలో జరగాల్సిన ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ అని జరుగుతాయి, కావాల్సిన ఆత్మీయ ఎదుగుదల అంతా జరుగుతుంది. నెక్స్ట్ సీజన్లో, నెక్స్ట్ 3 monthsలో, నెక్స్ట్ 2 monthsలో అదొక సీజన్ అనుకుంటే అప్పుడు రావాల్సిన ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ వస్తాయి, అప్పుడు రావాల్సిన ఆత్మీయ ఎదుగుదల జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే 2 months 3 monthsలో అప్పుడు కావాల్సిన ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ వస్తాయి, అప్పుడు జరగాల్సిన ఆత్మీయ ఎదుగుదల జరుగుతుంది. నీ జీవితం ఎప్పుడు కూడా ఒక ప్రవహించే నది వలె ఉంటుంది. హల్లెలూయా. యు విల్ ఆల్వేస్ ఫ్లో బై ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మశక్తి ద్వారా ఒక ప్రవహించే నదిలాగా ఉంటుంది నీ జీవితం. నా మాట విని విశ్వాసముంచు వాని కడుపులో నుండి, హల్లెలూయా, అవుట్ ఆఫ్ హిస్ బెల్లీ షల్ ఫ్లో రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. నా మాట విని ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడి లైఫ్ స్టాగ్నెంట్గా ఉండదని చెప్తున్నాడు యేసయ్య. ఏమంటున్నాడు? వాని కడుపులో నుండి. ఎహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఏమన్నాడు? ఈ నది ఎక్కడ పారుతుందో అక్కడ జలచరములన్నీ. ఈస్ ప్రెగ్నెంట్ విత్ ద వాటర్స్ ఆఫ్ లైఫ్. యు ఆర్ ప్రెగ్నెంట్ విత్ ద రివర్స్ ఆఫ్ లైఫ్. యు ఆర్ ప్రెగ్నెంట్ విత్ ద రివర్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ. యు ఆర్ ప్రెగ్నెంట్ విత్ ద రివర్స్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్. ఒక డెసిషన్ తీసుకోవాలి. లాస్ట్ 10 yearsలో నేను ఎంతవరకు అయితే ఆత్మీయంగా ఎదగలేదో నెక్స్ట్ 6 yearsలో నేను ఎదుగుతాను. అలాంటి డెసిషన్స్ తీసుకున్నప్పుడే నీ మైండ్ చేంజ్ అవుతుంది. లైఫ్ని సింపుల్గా తీసుకున్నావు అనుకో, అపవాది కూడా నేను సింపుల్గా అట్లా చెక్ పెడతాడు. 1 problem 2 months 3 months 4 months 5 months 8 months 2 years 5 years 7 years. కానీ దానియేలు ప్రాబ్లం కూడా కాదు, అది దేశానికి వచ్చిన ప్రాబ్లం. దేవుడు పక్షపాతి కాదంటారా లేదంటారా? ఈ వాక్యం చూస్తే అలా అనిపిస్తుంది. మనం కొన్ని అర్థం అవడానికి, కొన్ని చేసుకోవడానికి మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఉపవాసం ఉంటాం, విత్తుదాం అని చేస్తాం. దానియేలంట పడక మీద పడుకున్నాడంటే, అఫ్కోర్స్ రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, ఓకే, కాదంటలేదు. ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఎంతసేపు చేస్తుంటాడో మనకు తెలియదు. దానియేలంటే బెడ్ మీద పడుకోగానే దేవుడు విజన్ చూపించి ఆ రోజుకి వచ్చిన కలభావం చెప్తున్నాడంట. ఓకే, ధ్యానించే విషయం గురించి నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే సియాక్ అంటారు, PSYACH. సియాక్ అందరూ చెప్తారా? సియాక్ అందరూ చెప్తారా? సియాక్. 77వ కీర్తన 6వ వచనం తొందరగా వేస్తావా? నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకం చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికాను. నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకం చేసుకొందును, హృదయమును ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికాను. దీన్ని సియాక్ అంటారు. ఈ టైప్ ఆఫ్ ధ్యానించటాన్ని ఏమంటారు? సియాక్ అంటారు. దావీదంట ఆయన పాడిన పాటని, ఆ రోజు ఏం పాట పాడాడో తెలియదు మనకి. ఆ రోజు డిప్రెషన్ పాట పాడాడు, చావు పాట పాడాడు, జీవం గల పాట పాడాడు, ఏదో పాట పాడాడు ఆ రోజు. పాట అంటే ఆ పాట కాదండి, మళ్ళీ అక్కడికి వెళ్ళమాట, ఓకేనా? అన్ని కాంప్లెక్స్గా మిక్స్ అవుతూ ఉంటాయి. మేబీ ఆ రోజు నిరాశలో ఉన్నాడా, మేబీ ఆ రోజు జీవం కలిగిన వాడుగా ఉన్నాడా, ఆ రోజు సంతోషంగా ఉన్నాడా, అది జ్ఞాపకం చేసుకున్నాడంట. రాత్రి పడుకున్నప్పుడు పడుకొని ఏం చేశాడంట, ఆ పాటని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. మేబీ ఆ రోజు ఏదైనా పాడాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 18వ కీర్తన, సౌలు వెంటబడతా ఉన్నాడు దావీదు వెంట, అవునా? సౌలు ప్రతిసారి చంపుదా ఉన్నప్పుడు దేవుడే దావీదుని తప్పిస్తా ఉన్నాడు. దావీదు ఒక టైంకి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. మేబీ ఆ పాట గుర్తొచ్చిందేమో దావీదుకి నైట్ టైం గుర్తొచ్చినప్పుడు దాన్ని ధ్యానించి మనసులో పాడుకుంటా ఉన్నప్పుడు అంట, నా ఆత్మ దేవుని యొక్క మార్గాన్ని శ్రద్ధగా వెతుకుతుందంట. ఇదేంటండి? ఈరోజు చర్చిలో ఒక పాట విన్నాం,
ఇంటికి వెళ్ళినా అదే తిరుగుతుంది. నైట్ టైం మధ్యరాత్రి నువ్వు నిద్ర లేచినప్పుడు అదే పాట తిరుగుతుంది. దావీదుకి ఏం జరుగుతుందని చెప్తారంట, అదే పాట తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ ఉన్నప్పుడంట దావీదు ఆత్మ అంట దేవుని మార్గాన్ని శ్రద్ధగా వెతుకుతుందంట. దాన్ని ఏమంటారంటే సియాక్ అంటారు. అంటే నువ్వు లైఫ్లో ఎక్కడో ఆగిపోయి ఉంటావు కదా, ఆ రాత్రి నువ్వు పాట పాడుతూ ఉన్నప్పుడు, ఆ రాత్రి నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీ స్పిరిట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ స్టార్ట్ టు సర్చ్ ద వే ఆఫ్ గాడ్. నీ ఆత్మ నీకు తెలియకుండానే వెళ్ళి దేవుని మార్గాన్ని వెతకటం మొదలు పెడుతుంది. మనకి లైఫ్లో అన్ని విషయాల గురించి అంత అవగాహన ఉంటుంది మనకి. ఎక్కడ పాలసీలో ఇన్వెస్ట్ చేయాలి, ఏ బ్యాంకులో వేస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, లేకపోతే ఎక్కడ చీటీలు కట్టాలి బాగా తెలుసు. మనకే అంత తెలిస్తే రాజైన దావీదుకి ఎంత తెలిసి ఉంటుంది ఆ రోజుల్లో? అవునా? దావీదు తెలిసి ఉంటుందా తెలీదా? తెలిసినా కానీ దావీదు ఎప్పుడైతే దేవుని పాటని జ్ఞాపకం చేసుకొని ధ్యానిస్తూ ఉన్నాడో తన ఆత్మ అంట వెళ్ళి దేవుని మార్గాన్ని వెతుకుతుందంట. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఎలా డబ్బు సంపాదించాలో నీకు తెలుసు, లేకపోతే ఏ జాబ్ తెచ్చుకోవాలో నీకు తెలుసు. కానీ దేవుని మార్గము తెరవబడినప్పుడు నీకేం అర్థమవుతుంది తెలుసా? దాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలనే నీకు తెలుస్తుంది. ఏం చేస్తే అది తెరవబడుతుందో నీకు తెలుస్తుంది. అది నీ ఆత్మ వెళ్ళి దేవుని మార్గాన్ని వెతకటం అంటే, ప్రభు ఆర్థికంగా అభివృద్ధి చూడాలి అంటున్నావు. ఒకరోజు నైట్ నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటా, ఆయన గురించి పాడతా లీనమైపోయావు. దానియేలు బెడ్ మీద లీనమైపోయినప్పుడు విజన్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీ స్పిరిట్ ఏం చేస్తుంది? వెళ్తుంది, దేవుని మార్గాన్ని చూస్తుంది. పొద్దున్న నువ్వు లేచేసరికి అక్కడ నుంచి డబ్బులు ఎట్టొస్తాయో నీకు తెలుస్తుంది. అది భూలోకంలో ఏ టెక్స్ట్ బుక్ నీకు నేర్పించదు, ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ నీకు నేర్పించడు, ఏ బిజినెస్ మ్యాగ్నెట్ నీకు చెప్పడు. ఇట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు అలాంటి మర్మమై ఉన్న జ్ఞానాన్ని ఈ చివరి దినాల్లో సంఘానికి ఆయన ఇస్తా ఉన్నాడు. వెన్ యువర్ స్పిరిట్ మూవ్స్ అవుట్ ఆఫ్ యూ, నీ ఆత్మ నీలో నుండి కదిలి వెళ్ళి ఆ మార్గాన్ని వెతికినప్పుడు ఎప్పుడు వీసాకు అప్లై చేయాలో నీకు తెలుస్తుంది. ఆ ఇన్వెస్టర్తో మాట్లాడేటప్పుడు ఏ వర్డ్ నువ్వు వదిలితే వాడు వెంటనే ₹1,00,00,000 నీ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేస్తాడు నీకు తెలుస్తుంది. దట్స్ ద పవర్. దాన్ని సియాక్ అంటారు. నీ పక్కన చెప్పు, నీకు ఏది పట్టుకున్నా పట్టుకోపోయినా లైఫ్లో సియాక్ని పట్టుకో. నువ్వు ఎప్పుడు కదిలే నది వల్లే ఉంటావు. ఇంకోటి ఏంటంటే హీగయోన్. అందరు చెప్తారు ఏంటది? హీగయోన్. 19వ కీర్తన 14వ వచనం. యెహోవా నా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడ, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి, నువ్వు మాట్లాడేదంట, నువ్వు ధ్యానించేదంట దేవుని దృష్టికి ఎలా ఉండాలంట? అంగీకారంగా ఉండాలి. రోజంతా ఇంట్లో ఖాళీ కూర్చొని పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ ఆలోచిస్తున్నాం. ఇప్పుడు దేవుడు ఏమంటాడు నీతో? నా కుమారుడా కుమార్తె, నీ హృదయ ధ్యానం నాకు అంగీకారంగా ఉంది అంటాడు దేవుడు. హలో, ఇవన్నీ మనకి పుట్టుకతో వచ్చేవి కాదు, ఇవన్నీ ప్రాక్టీస్లో పెట్టినప్పుడు వచ్చాయి మనకి. సో ఎక్కడ మనం నిందించబడాల్సిన అవసరం లే. మనం ఏం చేయాలంట? మన నోటి మాట. అందరు చెప్తారా? నా నోటి మాట. నా నోటి మాటలో విశేషమైన జ్ఞానం ఉంటుంది. ఎప్పుడు జరగని వాటిని మాట్లాడొద్దు, రోగాల్ని మాట్లాడొద్దు. ఏదైనా విషయంలో నువ్వు భయపడుతున్నావా, అది బయటికి మాట్లాడొద్దు. లోపల పెట్టుకో, అవసరం అయితే లోపల పెట్టుకొని పేలిపో, కానీ బయటికి మాట్లాడడం మాకు. నా హృదయ ధ్యానం అనే ఆ పదాన్ని అక్కడ ఏమంటారంటే హీగయోన్ అంటారు. అందరు చెప్తారు ఏంటది? హీగయోన్. హీగయోన్ అంటే ఒక విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, అవునా? సరే, బాగా అర్థమవటానికి, మీరు దేవుని ఆత్మని కలిగిన వ్యక్తి, ఓకే, వంటగదిలో పని చేసుకుంటున్నారు. ఒకరోజు సరదాగా పని చేసుకుంటున్నారు, మామూలుగా రోజు పనులు.
సడన్గా పని చేస్తా, అది తాలింపేస్తా, ఇది చేస్తా, వెంటనే నీ ఆత్మలో ఒక పాట వచ్చింది. ఆ పాట ఎవరో పాడింది కాదు, నువ్వు జస్ట్ ఊరికే హమ్ చేస్తున్నావు, ఓకే అని పాడుకుంటున్నావు. దానికి ఏం లేదు, యాక్చువల్గా ఒక ట్యూన్ లేదు, లిరిక్స్ లేదు, ఏం లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద నీ మైండ్ పెట్టావో నీకు ఆ ట్యూన్ వస్తుంది. దాన్ని ఏమంటారంటే హీ గయోన్ అంటారు. హల్లెలూయా. మేబీ అంట్లు కడుగుతా, మేబీ ఏదైనా పని చేస్తా, లేదా బయట మార్కెట్లో కూరగాయలు కొనుక్కుంటా. దేవుని మీద ఎప్పుడైతే నీ మైండ్ పెట్టావు అనుకో, నీకు ఒక ట్యూన్ వస్తుంది. అది ఆత్మలో నుండి వచ్చే రెవల్యూషన్. అది ఆ ట్యూన్తో నువ్వు కనెక్ట్ అయ్యకుంది, వెంటనే నువ్వు విజన్లోకి వెళ్ళిపోతావు. వెంటనే నీకు జ్ఞానం రావటం మొదలైంది, వెంటనే నీకు అండర్స్టాండింగ్ రావటం మొదలైంది. హలో, ఇవన్నీ ప్రొఫెటిక్ సీక్రెట్స్ అండి. ఎవరు చెప్పరు మీకు? మీరు సంతోషంగా ఉండాలి, ఈరోజు తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు వాటిని ప్రాక్టీస్లో పెట్టాలి. నువ్వు ఆ ట్యూన్ చేస్తూ ఉంటావు అని. And the angels cry, holy. వెళ్ళిపోతావు, లోపలికి వెళ్తావు. వెళ్ళంగానే మీ ఓడిని కరెక్ట్గా ఏ స్కూల్లో జాయిన్ చేయాలో దేవుడు చెప్తాడు. దేవుడు అంటాడు, అరే ఈ నెల ఆమె దగ్గర చీటికి డబ్బులు ఇస్తున్నావు కదా, మానేసి నేను నిన్ను ఆశీర్వదిస్తా అంటాడు. హీ గయోన్. హల్లెలూయా. శ్రమైన, మరణమైన, వ్యాధి అయిన, వస్త్రహీనత అయిన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదని పౌలని రోమా 8:37 అనుకుంటే ఏమంటాడు? నే ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ మోర్, వీఆర్ మోర్ దెన్ ఎ కాన్కరర్ అంటారు. ఆ నే అనే పదాన్ని కేజీవీలో వాడతాడు. దాన్ని ఏమంటారంటే హీ గయోన్ అంటాడు. మేబీ పౌలు అరమిక్లో రాశాడో ఇంకో భాషలో న్యూ టెస్ట్మెంట్ రాశాడో తెలియదు, అవునా? ఆ కింగ్ జేమ్స్ అనే వ్యక్తి తర్జుమా చేసినప్పుడు అక్కడ నే అనే పదం రాస్తాడు. అదేంటంటే స్పిరిట్లో నుండి వచ్చిన ఎక్స్ప్రెషన్ అన్నమాట. కొన్నిసార్లు అవి జరిగినప్పుడు, కొన్నిసార్లు ఇంకా చెప్పమంటారా, సింహం వలె నువ్వు గర్జించడం మొదలు పెడతావు. యు స్టార్ట్ టు రోర్ లైక్ ఎ లయన్. నీ లోపల ఉన్న యూదా గోత్రపు సింహము ఆ పరిస్థితిని చూసి అది 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 గర్జించడం మొదలు పెడుతుంది. యు స్టార్ట్ టు రోర్. టూ డైమెన్షన్స్ చెప్పాను ఈరోజు ధ్యానించడం గురించి. ఒకటేంటి? సియాక్. నువ్వు అందులోకి వెళ్ళేకుంది అండర్స్టాండింగ్ వస్తూ ఉంటుంది. రెండోది ఏంటి? హీగయోన్, సౌండ్ ఆఫ్ ద స్పిరిట్ అంటారు దాన్ని. ఆత్మ యొక్క శబ్దం అంటారు. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, సేవకుడిని పంపిస్తున్నాడు. వర్షం వస్తుందా లేదా, వర్షం వస్తుందా లేదా. దానికి ముందు ఏలియా ఏమన్నాడు? ఆహాబ్తో మాట్లాడుతున్నప్పుడు ఏలియా ఏమన్నాడు? ఐ హియర్ ద సౌండ్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ రెయిన్. విస్తారమైన వర్షం యొక్క ధ్వని. అప్పుడు ఇంకా వర్షం పడట్లా. హీగయోన్ ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు నాతో కనెక్ట్ అవుతారు మీరు. హీగయోన్ ఏం చేస్తుందంటే నువ్వు కట్టని గృహంలోకి ఆల్రెడీ వెళ్ళి అక్కడ ఉంటున్నట్టు నీకు చూపిస్తుంది. హీగయోన్ ఏం చేస్తుందంటే నువ్వు కొనని కారులోకి వెళ్ళి నువ్వు అందులో తిరుగుతున్నట్టు నీకు చూపిస్తుంది. హీగయోన్ ఏం చేస్తుందంటే నువ్వు చేయని వ్యాపారంలోకి వెళ్ళి అందులో నువ్వు అభివృద్ధి చెందుతున్నట్టు చూపిస్తుంది. ఎందుకని? ఇట్స్ ద సౌండ్ ఆఫ్ ద స్పిరిట్ దట్ ట్రాన్స్పోర్ట్స్ యూ ఇన్ టు యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తులోకి ఆ సౌండ్ నిన్ను ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. హల్లెలూయా. నేను ఆల్రెడీ జపాన్ వెళ్ళాను, ఆల్రెడీ అమెరికా వెళ్ళాను, ఆల్రెడీ జర్మనీ వెళ్ళాను, ఆల్రెడీ రష్యా వెళ్ళాను. బాహ్యంగా కాదు, హీగయోన్. రేపొద్దున జర్మనీ నేను ఒకవేళ వెళ్తే అది నాకు కొత్తగా అనిపించదు. ఎందుకని? హీగయోన్. హల్లెలూయా. అది అనాయింటింగ్ అంటే. ఈ అనాయింటింగ్ ఫ్లో అవ్వాలంటే నీ మైండ్, దేవుడు ఎంత కృపనిచ్చాడు చూడండి విశ్వాసమైన మనకి. ఆదికాండం 6వ అధ్యాయంలోనే వాళ్ళు బాబేలు పర్వతం కడదాం అనుకున్నారు. వాళ్ళందరూ కలిసి ఒక ఆలోచన మీదకి వచ్చి, మన నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ శక్తి కలిగిన మనం సరిగా ఆలోచించడం నేర్చుకుంటే
ఎవ్రీ మంత్ నీకు జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా డబ్బులు వస్తానే ఉంటాయి. దేవుడు నీ అవసరం తీరుస్తానే ఉంటాడు. దేవుడు ఏమన్నాడు? నీ అవసరానికి తగ్గట్టుగా నీ అవసరాన్ని నేను తీరుస్తానలా. నా మహిమలో నుండి, అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ, ఆయన మహిమైశ్వర్యంలో నుండి. నీ దగ్గరికి ఎవరైనా వచ్చి 100 రూపాయలు అడిగాడు, నువ్వు ఎంత ఇస్తావు? 10,000 ఇస్తావా? ఏవో 100 రూపాయలు ఇస్తావు. దేవుడు అట్లా కాదు. అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ, ఆయన మహిమైశ్వర్యంలో నుండి నీకు ఇవ్వటం మొదలు పెడతాడు. హల్లెలూయా. హీగయోన్ని ప్రాక్టీస్ చేయాలి. కొంచెం టైం పడుతుంది, బట్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతూ ఉంటుంది. మనం కట్టినటువంటి పురాల్లోకి, తవ్వినటువంటి బావుల్లోకి, నాటినటువంటి ద్రాక్ష తోటలోకి మనం వెళ్తున్నాం. హీగయోన్. జస్ట్ కళ్ళు మూసుకుందాం మీరు ఎక్కడున్నా కానీ.